ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ కార్యాలయంలో దేవాదాయ మంత్రిగా తొలి సంతకం చేశారు. పూర్తిగా శాఖపైన అన్ని రకాల చర్యలు, నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. దేవాలయాల ప్రక్షాళన మొట్టమొదట తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ప్రారంభిస్తున్నామని, ఇక అన్నిటినీ సమీక్షిస్తామని అన్నారు. త్రిదండి చిరంజీవి స్వామిని కలిసి సలహాలు ఇవ్వాలని కోరానన్నారు. అందరూ పీఠాధిపతులు, మతాధిపతులను కలిసి వారి ఆశీస్సులు తీసుకుని వారి సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు. అన్ని ఆలయాల్లో పవిత్రత నిలబడేలా చర్యలు తీసుకుంటామని, హిందూ ధర్మాన్ని కాపాడటమే దేవాదాయ శాఖ బాధ్యత అని అన్నారు. ఆలయాలకు సంబంధించిన ప్రతి సెంటు భూమిని కాపాడేలా చర్యలు తీసుకుంటామని, ఆక్రమణకు గురైన ప్రతి సెంటు భూమి తిరిగి దేవాదాయ శాఖ ఇప్పించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. చాలా ఆలయాల్లో దీపం పెట్టేటువంటి పరిస్థితి కూడా ఈనాడు కొన్ని ఆలయాల్లో లేవు. ఆదాయ వనరులు ఉన్నప్పటికీ మరి ఆ వనరుల్ని సక్రమంగా నిర్వహణలో లోపం జరుగుతుందని ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకాన్ని పెట్టి ప్రతి గుడిలో కనీసం దీపం వెలిగించి భగవత్ ప్రసాదం కింద నైవేద్యాన్ని పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు సూచించి ఎన్నికల ప్రణాళికలో ఉంచింది. వీటినన్నింటినీ కూడా మా శాఖ ఏ పరిధిలో ఉన్నా వాటిని మొదలు పెట్టాలనేటువంటిదే ఈరోజు అందరూ ఆలోచన. అందులోనే ఈరోజు మొదటిది ధూపదీప నైవేద్య పథకంలో 50,000 కంటే తక్కువ ఆదాయం కలిగిన దేవాలయాల్లో 5,000 రూపాయలు అర్చకులకు ఇవ్వడం జరుగుతుంది. 2,000 రూపాయలు వాళ్ళకి పారితోషికం కింద, 3,000 రూపాయలు పారితోషికం, పడితరం కింద 2,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. దానిని ఇవాళ 10,000 రూపాయలకు పెంచాలని, పారితోషికం కింద 7,000 రూపాయలు, పడితరం కింద 3,000 రూపాయలని చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తూ ఆ ఫైలు దేవాదాయ శాఖ శ్రేయోనిధి నుంచి చెల్లించడానికి ఒక ఏర్పాటు చేస్తూ ఫైల్ మీద ఈరోజు తొలి సంతకం చేసుకోవడం జరిగింది.